UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి గారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఏదైతే నిన్నటి నుంచి ఒక వార్త అనేది చాలా ట్రోలింగ్ అనేది అవుతుంది, చాలా కీలకంగా మారుతుంది. ఆ వార్త ఏంటంటే, ముంబైలో ఉన్న ఒక హీరోయిన్ ని ఆంధ్ర రాష్ట్రంకి లింక్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరెవరు పాత్ర ఉంది, ఎవరెవరు మాజీ మంత్రులు ఉన్నారు? ఇప్పుడు నిన్న నుంచి సామాజిక మాధ్యమాల్లో వస్తుంది ఒక వార్త. ఏంటి అంటే, ఒక బాంబేలో ఉన్న సినిమా యాక్టరు ఒక ఆమెని యాక్టర్ని ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక బడా పారిశ్రామికవేత్త కుమారుడు ప్రేమించాడు. ఓకే. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. సహజంగా సినిమా వాళ్ళని కోడళ్ళుగా తెచ్చుకోవటానికి ఇష్టం లేదు. పైగా మన హోదాకి తగ్గ అమ్మాయి కావాలి, అంటే ఆస్తులు బాగా ఉన్న అమ్మాయి కావాలి. రాజకీయంగా కూడా లేదు, వ్యాపార పరంగా మనకి ఉపయోగపడే అమ్మాయిలు కావాలి తప్పితే, అమ్మాయిల్ని ఇచ్చినా అబ్బాయిలకి చేసుకున్నా ఇదే ఫండా డబ్బులున్న వాళ్ళకి. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళని ఎవరెవరిని చేసుకున్నా ఆ కుటుంబాల్లో పట్టదు. పెళ్ళైతే చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. ఇదంతా డబ్బులున్న వాళ్ళ జబ్బు, అగ్రకులాల వాళ్ళ జబ్బు ఇదంతా. అయితే వీళ్ళు ఊరుకోరు కదా మరి. డబ్బు ఉంది, మంది మార్బలం ఉంది, హంగులు ఉన్నాయి, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కొనగలిగిన డబ్బు ఉంది. ఇంక వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వీళ్ళు ఆ అమ్మాయిని బెదిరించడానికి వైసీపీ పార్టీ పెద్దల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అసలు మమ్మల్ని రాజకీయ నాయకుల్ని చేసింది ప్రజలకు సేవ చేయటానికి, కానీ ఇలాంటి కిడ్నాప్లు, పెళ్లి చేసుకుంటామన్న వాళ్ళని విడగొట్టడానికి కాదు, ఇది అసలు మా పని కాదు అని సింపుల్గా చెప్పటం పోయి, వీళ్ళు మేము ఇప్పుడు ఈ పని చేస్తే మాకేంటి వ్యక్తిగతంగా లాభం, మా పార్టీకి ఏంటి లాభం అని చూశారు తప్పితే, అక్కడ ప్రేమించుకున్న ఇద్దరిని విడదీస్తున్నామనే బాధ కానీ, కష్టం కానీ, మనం చేసేది చట్ట వ్యతిరేకమని కానీ ఏమీ ఆలోచించలే. సింపుల్గా వీళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి, పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి, ఏదో అంటారే అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది అన్నట్లు వీళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పేశారు. పోలీసు వాళ్ళు కూడా ఎవరి మీద అరవమంటే ఉసుకో అంటే వాళ్ళు అరవటం అలవాటైపోయిన కుక్కల్లాగా. అనొద్దు పోలీసు డిపార్ట్మెంట్ని, కానీ ఇలాంటి వాళ్ళని అనాలి. మనం చేసేదేంటి, మనం ఎందుకు చేస్తున్నాం, చేసేది న్యాయమేనా కాదా అని చూడకుండా, అసలు అలాంటి బుద్ధి జ్ఞానం లేదు అని గత 5 సంవత్సరాల్లో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు నిరూపించారు. అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకుంటాడు, ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని, పని అయిపోయాక వాళ్ళని ఎట్లా తిరిగి చూడడం అనేది ఎంతోమంది విషయంలో తెలిసింది మనకి. శ్రీలక్ష్మి దగ్గర నుంచి ఆయనకి మంత్రులు మినహాయింపు కాదు, స్వజాతి లేదు, పరజాతి లేదు, అందరినీ తన అవసరానికి వాడటం, టిష్యూ పేపర్ లాగా పక్కన పడేయటం. అయితే ఈ పోలీసులు ఇక వాళ్ళ ఓవర్ యాక్షన్ మొదలెట్టి బాంబేకి వెళ్ళి, బాంబేలో అక్కడ లోకల్గా ఒక కంప్లైంట్ పెట్టి ట్రాన్సిట్ పాస్ తీసుకొని వాళ్ళని విజయవాడ పట్టుకొచ్చి పోనీ వాళ్ళని ఏమన్నా నిజంగా వాళ్ళు అంత నేరం చేశారు అంటే కోర్టుకు ప్రొడ్యూస్ చేసి శిక్ష పడేది ఉంటే శిక్ష వేయించాలి. కానీ ఏం చేశారు, వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో బంధించి 18 రోజుల పాటు వాళ్ళని హింస పెట్టి, అయినా సరే వాళ్ళు కాదు, మేము మా అమ్మాయి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది, నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అన్నందుకు గాను కుక్కల నాగేశ్వరరావు కొడుకు విద్యాసాగర్ తోటి అతన్ని రంగంలోకి దింపి, అతను పెనమలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఇంతకుముందు, అతన్ని తీసుకుని వచ్చి అతను ఒక ఖాళీ పేపర్ల మీద సైన్ పెట్టించుకుని ఒక 5 లక్షల రూపాయలు వీళ్ళు ఫ్రాడ్ చేసినట్టుగా కేసు కట్టేసి రిమాండ్కి తరలించారు.
ఇది ఓవరాల్ కుట్ర వెనక సజ్జల రామకృష్ణ గారి పాత్ర ఉంది అని చాలా మంది అంటారు. నిజంగా సజ్జల రామకృష్ణ గారి పాత్ర ఉందా? ఆయన హస్తం లేకుంటే వీళ్ళు ముంబై వెళ్ళి అరెస్ట్ చేసి అవి తీసుకొచ్చేంత ధైర్యం వీళ్ళకి ఎక్కడ ఉండిద్ది? లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకండి. ఆయన సకల శాఖ మంత్రి. ఆయన ప్రమేయం ఉందా లేదా అని అడిగేంత అమాయకులైతే ఈ రాష్ట్రంలో ఉన్నారని నేను అనుకోని, ఈ 2 రాష్ట్రాల్లో అంత మనం క్వశ్చన్ మార్క్ పెట్టక్కర్లా. అందుకని ఉండొచ్చు, లేదు ఇంత చిన్న విషయం నేను ఎందుకు చూస్తానులే అని ఇంకొకరికి ఆయన ఎండార్స్ చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా వైసీపీ పెద్దల దగ్గరికి వ్యవహారం వెళ్ళింది, వాళ్ళు పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇది కదా వాస్తవం. అసలు మామూలుగా ఎవరైనా ఇట్లా ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకుంటాను అంటే చట్టం ఏం చెప్తుంది? అమ్మాయి మైనర్ అయితే ఆ అమ్మాయికి ఇష్టం ఉన్నా సరే, మైనర్ అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటే అతని మీద కిడ్నాప్ కేసు, ఒకవేళ ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయిని కన్సెక్షువల్ సెక్స్ పేరుతోటి సెక్స్ జరిపిన పోక్సో కేసు పెట్టి వాడిని లోపలేస్తారు. లేదు, 2 మేజర్లు కూర్చోబెడతారు. ఏమ్మా, నిన్నేమన్నా బలవంతం చేశాడా పెళ్లి కోసం? నిన్నేమన్నా బెదిరించాడా? నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? అన్నీ అడుగుతారు. అడిగి అమ్మాయి నాకు ఇష్టమే అందనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు వస్తారు కదా స్టేషన్కి. తల్లిదండ్రులను కూర్చోబెట్టి, ఏమండి మీరు ఆలోచించేది కరెక్ట్గా లేదు, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వాళ్ళిద్దరు మేజర్లు, మేము చేయగలిగింది ఏమీ లేదు దీంట్లో, వీళ్ళ ప్రేమను మీరు కూడా అంగీకరించాల్సిందే, ఒక్కవేళ అంగీకరించకపోతే మాట్లాడకుండా ఉండటం తప్పితే మీరు చేయగలిగింది ఏమీ లేదు అని వాళ్ళకి చెప్తారు. ఒకవేళ ఈ మొత్తం మీద నమ్మకం కుదరక ఆ అమ్మాయి గనక వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రాణహాని ఉంది, లేదంటే నా భర్తకు ప్రాణహాని ఉంది అని గనక ఆ అమ్మాయి కోరితే వీళ్ళకి మంచి వార్నింగ్ కూడా ఇచ్చి పంపిస్తారు. వాళ్ళకి ఏం జరిగినా నీదే బాధ్యత అని పంపిస్తారు. ఇది విధానం, ఇది చట్టం ప్రకారం జరగాల్సింది. కానీ మీకెవరు ఇచ్చారు హక్కు? ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నాయానో భయానో చెప్పి సామభేద దాన దండోపాయాలన్నీ ఉపయోగించి ఈ ప్రేమ నుంచి ఆ అమ్మాయిని పక్కకి వెళ్ళేటట్లుగా మీరు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రాసెస్లో 18 రోజులు మీరు ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్ లో పెట్టాల్సిన అవసరం ఏంటి? నిజంగానే ఆ అమ్మాయి 5 లక్షలు ఫ్రాడ్ చేసి ఉంటే వెంటనే కోర్టుకు కదా మీరు సబ్మిట్ చేయాల్సింది. 18 రోజులు మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఈ 18 రోజుల పాటు ఆ అమ్మాయికి మీరు మానసికంగా, శారీరకంగా, లైంగికంగా హింసించలేదని గ్యారంటీ ఏంటి? ఏ హింస పెట్టదలుచుకున్నప్పుడు 18 రోజులు మీ దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది పోలీసులే కిడ్నాప్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మామూలు వ్యక్తులు ఇలా చేస్తే కిడ్నాప్ అంటారు, మరి పోలీసులు చేస్తే ఏమనాలి? అంటే మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడిచిపోద్ది అని చెప్పి మీరు చేశారు. ఆ అమ్మాయి మా వల్ల కాదులే, ఈ బాధలు వద్దు, ఈ పెళ్లి వద్దు, ఈ పెటాకులు వద్దు అనుకుని వెళ్ళిపోయింది. అంటే కేసు విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారా? స్వచ్ఛందంగా కేసు విత్డ్రా చేసుకుని అమ్మాయి వెళ్ళిపోయిందా, లేకపోతే బలవంతంగా విత్డ్రా చేయించారా కేసు అనేది? కేసు ఆ అమ్మాయి మీద, వీళ్ళు కదా విత్డ్రా చేసుకోవాలి. ఆ అమ్మాయి ఎందుకు విత్డ్రా చేసుకుంటుంది? ఆ అమ్మాయి మీద పెట్టిన కేసు, ఆ అమ్మాయి వీళ్ళ మీద కేసు పెట్టిందని బయట ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఇంకెవరి మీదో పెట్టింది అంటున్నారు, ఎవరో జిందాల్ వాళ్ళ మీద పెట్టింది అని అంటున్నారు. ఇప్పుడు ఇది పూర్తిగా క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ మొత్తం క్లారిటీ రావాలి అంటే ఆమె బయటకు వచ్చి మాట్లాడితే తప్పితే దీనికి పూర్తి క్లారిటీ రాదు. ఏది ఏమైనా ఈ వార్త అయితే నిజం, ఈ వార్త నిజం. ఈ పరిస్థితుల్లో ఈ మొత్తం చేయడానికి ఎవరెవరు పూనుకున్నారు అని చూసుకుంటే VTPS గెస్ట్ హౌస్ ఉన్న ప్రాంతం మైలవరం నియోజకవర్గం కిందకు వస్తుంది. అక్కడ నాయకుడు జోగి రమేష్, మాజీ మంత్రి ఇల్లు ఇబ్రహీంపట్నం దగ్గరే ఉంది, అక్కడే ఉంది. ఆ నియోజకవర్గంలో ఆయన చెప్పిందే నడుస్తుంది, ఆయనే అలా నడిపించుకుంటాడు, అధికార పార్టీ ఉంది కాబట్టి. కాకపోతే ఏ నియోజకవర్గాల సమీకరణాల దృష్ట్యానో లేకపోతే ఇంకోటో కారణాల వల్ల అతన్ని పెడల్లో చేశాడు 2 సార్లు. అయిపోయిన తర్వాత పెనమలూరుకి మార్చడం జరిగింది. ఎందుకంటే కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అనే ఒక భ్రమలో జనాలు ఓట్లేసేస్తారనుకున్నారు. వాళ్ళ ఏ గాలి పని చేయలేదు, ఆయన ఓడిపోయాడు, అది వేరే విషయం. కానీ ఇలాంటి వ్యవహారాలకి
ఒక రవిడీలాగా, ఆకు రవిడీలాగా వ్యవహరించగలిగి నోటికి హద్దు పద్దు లేకుండా మాట్లాడగలిగిన మనుషులు కొంతమంది వైసీపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళల్లో ఈయన ఒక ప్రముఖుడు. ఇప్పుడు అలా ఉన్నోళ్ళకే మంత్రి పదవులు వచ్చినాయి. వేరే మామూలుగా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు కృష్ణప్రసాద్ ఉన్నాడు, వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచాడు, అతనికి మంత్రి పదవి ఇచ్చారా? ఇవ్వాల. కానీ జోగి రమేష్కి ఇచ్చారా? ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళినందుకు నజరానా. మరి కొడాల నానికి ఇచ్చారు, బూతులు తిట్టాడు కాబట్టి. మరి అనిల్ కుమార్కి ఇచ్చారు, అసలు అది నోటిపారుదల శాఖ. అంబటి రాంబాబుకి ఇచ్చారు, ఆయన సంజన సుకన్య అన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చారు. అవంతి శ్రీనివాస్కి ఎందుకు ఇచ్చారు? గంట అరగంట అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఎంత ప్రముఖుడు కాకపోతే అనంతబాబుకి డోర్ డెలివరీ చేసే మనస్తత్వం ఉంది కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఈయన ఏదైనా చేయగలడు అని. మరి ఆయన ఆ ఒక్కదానితో ఆక్క, ఆ డోర్ డెలివరీతోనే ఆక్క ఇంకా చాలా చేసుకుంటా వెళ్ళాడు. ఇప్పుడు యాతావాత చెప్పుకుంటే, ఇప్పుడు మర్చిపోయా, ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు అసలు, గోరంట్ల మాధవ్, బట్టలిప్పుకుని తిరిగిన ఆయన గిన్నీస్ బుక్లో ఎక్కించవచ్చు. సరే, మరి ఆయన ఆ రోజు తొడలు కొట్టి మీసాలు తిప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినందుకు, నేను జగనన్నకి ఏదో అన్నాడు, మానసపుత్రుని అన్నంతగా చెప్పుకున్నాడు కాబట్టి ప్రాణం ఇస్తాను, రక్తం దారబోస్తాను అన్నందుకు ఆయనకి ఎంపీ సీట్ ఇస్తే గెలిచాడు. పాపం గెలిచి ఏం చేశాడయ్యా అంటే, పార్లమెంట్లో ఒక ముక్క మాట్లాడకుండా మాట్లాడే వ్యక్తులను కూడా డిస్టర్బ్ చేసే రకంగా, డిస్టర్బ్ చేసే విధంగా కూర్చో రామ్మోహన్ నాయుడు గారికి డిస్టర్బ్ చేశాడు. అది జాలనట్లు ఆయన న్యూడ్ ఫోన్ కాల్స్ అన్ని మనం విన్నాం. ఇలా చేస్తున్న ఏ ఒక్కరినైనా సరే సకల శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కట్టడి చేసిన వాతావరణం గనక ఉండున్నట్లయితే గనక వీళ్ళందరూ ఇన్ని ఆగడాలు చేసేవాళ్ళు కాదు. పైగా ఇలా ఆగడాలు చేస్తేనే మంత్రి పదవులు వస్తాయి అని వాళ్ళకి అన్యాపదేశంగా చెప్పబట్టే వాళ్ళు చక్కగా అలాంటి పనులు చేశారు. ఆయన ఆశలన్నీ తీర్చారు, ఆయన మురిపాలన్నీ తీర్చి చక్కగా మంత్రులై కూర్చున్నారు. ఇలాంటి ఈ మంత్రి, మాజీ మంత్రి హస్తం లేకుండా ఇలాంటి పనుల్లో అసలు అక్కడ కృష్ణా జిల్లాలో ఈగ కూడా ఇటు అటు నడవదు జోగి రమేష్ లేకుండా. ఇప్పుడు ఈ జోగి రమేష్ కొడుకు వివాదం మనం చూసాం. జోగిరాజు ఆయన కూడా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మనం చూసాం. సాక్షాత్తు వయసుతో కూడా సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడిని ఎలా మాట్లాడాడు చూసాం. సరే, ఇప్పుడు వాళ్ళు మాకు అధికారం ఉంది, మా నాన్న మంత్రి, నేనేం చేసినా నడిచిపోద్ది అని చెప్పి మాట్లాడాడు. అలాగే కొన్ని భూ వివాదాల్లో కూడా వెళ్ళాడు, అగ్రిగోల్డ్ విషయం. కాబట్టి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అప్పుడు కూడా ఏం మాట్లాడాడు, మేము బీసీలం కాబట్టి మా మీదకి వచ్చారు, మా గౌడ కులస్తులందరూ రండి, బీసీలు అంటే లెక్కలేదు చంద్రబాబు నాయుడికి, ఇలా మాట్లాడి అందరూ రండి మా కోసం. ఎవరు రాంబాబు అని చెప్పారు వాళ్ళు గౌడ సంఘం వాళ్ళు. మరి వాళ్ళ ఆవిడని అడిగితే ఆవిడ ఆస్కార్ లెవెల్లో నటించేసి అసలు నాకేమీ తెలియదు, నాకే తెలియంది మా అబ్బాయికి ఏం తెలుస్తుంది అని ఆవిడ మాట్లాడింది. ఏమీ లేదే వాళ్ళ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే వాళ్ళకి ఏముంది, ఏమీ లేదు, ఇవాళ ఏమి అనుభవిస్తున్నాము, ఇవాళ ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాము అనేది వాళ్ళకి బాగానే తెలుసు. కానీ పాపం ఆవిడ బాగా నటించింది. ఇప్పుడు ఈ వివాదంలో గనక ఆయన ఆనవాళ్ళు దొరికాయి అనుకోండి, లేకుండా అయితే ఉండదు, దొరుకుతాయి చట్టం నుంచి అన్నిసార్లు ఎవరో తప్పించుకోలేరు. మరి అప్పుడు ఆవిడేం మాట్లాడుతుందో చూడాలి. ఏది ఏమైనా వైసీపీ పార్టీగా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితిలోకి రోజుకి వెళుతోంది. రోజుకొక విషయం. ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో ఏముంది, అనంత్ బాబు వీడియో కాల్ అది వాళ్ళ పార్టీ తాలూకా మనిషి అమ్మాయి అని చెప్పి నిన్నటి నుంచి వార్త విజయవాడ. ఎవరన్నా కానివ్వండి, ఆకాశం నుంచి ఊడిపోయిన రంభా వరవసి అనుకోండి, ఈయనకి ఇష్టం లేకుండా, ఈయన ప్రమేయం లేకుండా జరిగిందా? ఒకవేళ వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారే అనుకోండి,
నువ్వు బ్లాక్మెయిల్కి లొంగాల్సిన అవసరం ఏంటి? 6 నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు 6 నెలల క్రితం ఎవరి ప్రభుత్వం ఉంది? ఇలా అన్యం పుణ్యం తెలియని వాళ్ళనే పట్టుకొచ్చి మీరు ఇట్లా నూరుతున్నారు కదా, మరి మీ పార్టీ వాడికే మీరు రక్షించుకోలేక లేదా? ఆ రోజు ఇవ్వాలి కదా కంప్లైంట్ అనంతబాబు. ఇది ఆయన మ్యూచువల్ కన్సెంట్ తోనే జరిగిందండి. అది మీ బుద్ధులే అలా ఉన్నాయి, ఒక్కొక్కడిది ఒక్కొక్క బుద్ధి. పెడబుద్ధులు అంటారు కదా, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు మీలాంటి వాళ్ళందరూ ఒక చోట చేరబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయారు. అసలు మీరు ఇంకొక 2 నెలల్లో 3 నెలల్లో పరిపాలన చేసి ఉన్నట్లయితే, అంటే ఇంకొక 6 నెలల తర్వాత ఎలక్షన్లు వచ్చి ఉంటే ఆ 11 కూడా వచ్చాయి కాదు వీళ్ళకి, వీళ్ళు చేసిన దురాగతాలకి. ఇప్పుడు వస్తాయి చూడండి, రోజుకొకటి బయటకు వస్తాయి. ఇక అసలు మామూలుగా అయితే లోకేష్ రెడ్డి బుక్ అని అంటున్నారు, కానీ లోకేష్ రెడ్డి బుక్ అక్కర్లా. ఏ శాఖలో వాళ్ళు ఆ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తే ఇప్పుడు ప్రభుత్వంలో చాలా బయటకు వస్తాయి. పైగా ఒక టోల్ ఫ్రీ నెంబరు ఇచ్చారు అని అంటున్నారు, ఇచ్చారో ఇవ్వలేదో నాకైతే తెలియదు, కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అఫీషియల్ గా లాంచ్ చేస్తే ఇప్పుడు పెద్ద పెద్ద రాజప్రసాదాల దగ్గర గంటలు ఉండేవి పాత రోజుల్లో. ఈ టోల్ ఫ్రీ నెంబర్లు ఆ గంటలు లాంటివి. అక్కడ దాకా వెళ్ళలేరు కాబట్టి మన ఇంట్లో కూర్చుని మన ఫోన్ తోటి మన మెసేజ్ పంపొచ్చు. ఇది కానీ జరిగింది అనుకోండి, ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలే కానీ ఇంక చూసుకోండి ఫోన్లు ఎలా వస్తాయో. 100 కూడా అన్ని కాల్స్ రావు, అన్ని కాల్స్ వస్తాయి. ఎందుకంటే భయంతోనూ సిగ్గుతోనూ మొహమాటంతోనూ పరువు బోద్దను దాగిపోయిన రహస్యాలు మొత్తం బయటికి వస్తాయి. ఆ వచ్చిన రోజున అప్పుడు రోజుకొక సమావేశం, రోజుకొక రచ్చబండ. ఆయన ఏమంటా మొదలెట్టాడు కానీ రఘురామకృష్ణరాజు, వీళ్ళకి రాబోయే రోజుల్లో జరగబోయే దాని గురించి కరెక్ట్గా రచ్చబండ ఇక రోజు. అందుకని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా అండి, తెలుగుదేశం కావచ్చు, తెలుగుదేశం కూడా ఇలాగే చేస్తే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, టిఆర్ఎస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, ఎవరు చేసినా మహిళకి వ్యతిరేకంగా మహిళని ఇబ్బంది పెట్టే పనులు ఎవరు చేసినా సరే ఉపేక్షించేది లేదు. మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, శిక్షలు కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా వస్తాయి. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు, హిట్ టీవీకి వచ్చింది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.